ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో ఆయన వివాహం గురించి కూడా ప్రభాస్ అభిమానులు అంతలా ఎదురు చూస్తారు. ఆయనతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్ హీరోలందరూ అలాగే ఆయన స్నేహితులు వివాహాలు చేసుకుని లైఫ్లో సెటిల్ అయి మరింత సినిమాలు చేస్తూ ఉంటే ప్రభాస్ మాత్రం వివాహం అనే మాట ఎత్తడం లేదు. పెళ్లి అంటే ఆయన దూరంగానే జరుగుతున్నారు. ఆయన పెళ్లి ఎప్పుడు అవుతుందని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడు మా రెబల్ స్టార్ అంటూ ఎన్నోసార్లు ప్రశ్నించారు కూడా. పెళ్లి మాట ఎత్తితే చాలు ప్రభాస్ అస్సలు మాట్లాడరు. దానికి సమాధానం కూడా నవ్వుతూ అవుతుందే అని చెబుతూ ఉంటారు. అయితే ఆయన వివాహం గురించి కూడా కృష్ణరాజు గారు ఎన్నో కలలు కన్నారు. కానీ ప్రభాస్ వివాహం చూడకుండానే ఆయన మన నుంచి దూరం అయ్యారు. ప్రభాస్ వివాహం గురించి సోషల్ మీడియాలో, డిజిటల్ మాధ్యమాల్లో, శాటిలైట్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే పలు సంబంధాలు ఒకే అయ్యాయని, వివాహం కూడా త్వరలోనే అవుతుందని ఎన్నో వార్తలు విన్నాం. కానీ ఏళ్లు గడుస్తున్నాయి కానీ ఆ గుడ్ న్యూస్ మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి మాట్లాడారు. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వచ్చిన సమయంలో మీడియా ఆమెను ప్రశ్నించింది. ఈ సమయంలో శ్యామలాదేవి గారు సమాధానమిచ్చారు. అమ్మ ఆశీస్సులు ఉన్నాయి, పెదనాన్న కృష్ణరాజు గారి ఆశీస్సులు బాబుకి ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్ళి అవుతుంది, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, మీరే చూస్తారు, మేము మీడియాను కూడా ఆహ్వానిస్తామని తెలియచేస్తారు ఆమె. అయితే శ్యామలాదేవి గారు అమ్మవారి ఆశీస్సులు అందుకుని ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు కాబట్టి ఈసారి ఖాయమేనని భావిస్తున్నారు అందరూ కూడా. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజసబ్ తర్వాత వరుస కమిట్మెంట్లు ఉన్నాయి. అందువల్ల ఆయన పెళ్లి గురించి తనకు ఎంత స్పష్టత ఉందో వేచి చూడాలి. అయితే ప్రభాస్ పెళ్లి గురించి కొంతకాలం క్రితం వరకు తెలుగు ఆడియన్స్ మాత్రమే ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు నేషనల్ వైడ్ పాన్ ఇండియా స్టార్ అవడంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే బాలీవుడ్లో కూడా ప్రభాస్ గురించి ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు చాలామంది. ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళిన సమయంలో కూడా ప్రభాస్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఆయన కూడా చాలా సరదాగా దీనికి సమాధానం ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రభాస్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. మొత్తానికి ఈ ఏడాదైనా ఆయన వివాహం చేసుకుంటే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511